మళ్ళీ అన్యాయం జరిగింది. క్యాప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ లో డీజే క్యాప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో తనుజకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. చివరికి దివ్య, తనుజ మెలిగారు. వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టి మళ్ళీ పాట పెట్టాడు. ఎవరు ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే విజేతలు అని రాము రాథోడ్ని సంచాలకుగా పెట్టాడు. అయితే పాటలు వస్తున్నప్పుడు వీళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. అయితే మధ్యలో సంజన కిందికి దిగింది. పాట ఆగే సమయానికి సంజన కిందనే ఉంది. తర్వాత మళ్ళీ ఎక్కింది. అప్పుడు రాము రాథోడ్ ఎవరు విజేతలు అంటే దివ్య విజేతగా ప్రకటించాడు. అసలు అది కౌంట్ లో తీసుకోకపోతే తనుజనే కెప్టెన్ అయ్యేది. రాము రాథోడ్ దివ్యకే సపోర్ట్ చేశాడు. తనుజ చెప్తే ఉంది, అయినా కూడా వినకుండా దివ్య విజేతగా ప్రకటించాడు. ఇక్కడ రాము రాథోడ్ మిస్టేక్ ఉంది. క్యాప్టెన్సీ టాస్క్ లో తనుజకు అన్యాయం జరిగింది. ఇక భరణి విషయానికి వస్తే ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక సతమత అయిపోయాడు. మగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. దివ్యకు సపోర్ట్ చేయాలని ఉంది, అయినా కూడా చేయలేదు. ఎందుకంటే ఆట ఆడి తనుజ గెలిచింది కనుక భరణికి దివ్యకే సపోర్ట్ చేయాలని ఉంది. ఆయన కూడా కిందనే ఉండిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య నలిగిన భరణి. తనుజ గొడవ పడుతుంది బెండకాయ కూర కోసము. తనుజ, కళ్యాణ్ ఇద్దరు గొడవ పడ్డారు. ముదిరిపోతున్నాయి బెండకాయలు, అది వండేస్తానని. కళ్యాణ్ ఆలు చేయమన్నాడు. ఆయన కూడా బెండకాయ చేస్తా అన్నది. చివరికి ఆలునే చేసింది అనుకోండి. గట్టిగానే మాట్లాడాడు కళ్యాణ్. ఇక సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ అందరూ దివ్యకే సపోర్ట్ చేశారు. టాస్క్ లో మాత్రము ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. ఫస్ట్ ఏమో తనుజకు సపోర్ట్ చేశాడు. చివరి లాస్ట్ లో వచ్చేసరికి దివ్య క్యాప్టెన్ అవ్వాలనుకున్నాడు. ఆమె మీద ఫస్ట్ నుంచి తనుజ మీద కోపం ఉంది. ఎందుకంటే నాగార్జున సార్ ముందంట సపోర్ట్ చేయలేదు అన్నదంట. అయితే ఇక్కడ ఎప్పుడు సపోర్ట్ చేయాలో అప్పుడు సపోర్ట్ చేస్తేనే కదా వాల్యూ ఉండేది. ఇది కన్నింగ్ గేమే. రీతు, మాధురి, పవన్ అందరూ తనుజకు సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ దివ్యకు సపోర్ట్ చేశారు. చివరికి దివ్య క్యాప్టెన్ అయింది. దివ్య చాలా తెలివిగా ఆడుతుంది. ముందు నుంచి అందరి సపోర్ట్ అడిగింది. మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంది. ఆమెకు గేమ్ ప్లాన్ ముందు నుంచే ఉంది. దివ్య క్యాప్టెన్ అయింది. కానీ తనుజకు అన్యాయం జరిగింది. పాపం శ్రీజకు మళ్ళీ అన్యాయం జరిగింది. ఎలిమినేట్ అయిపోయింది. భరణి శ్రీజలలో అసలు శ్రీజనే గేమ్ బాగా ఆడుతుంది. ఆమె బాగా మాట్లాడుతుంది కూడా. ఓట్లు కూడా తనకే వచ్చి ఉంటాయి. కానీ బిగ్ బాస్ ఏదనుకుంటే అదే జరుగుద్ది. భరణి మళ్ళీ వచ్చాడు. భరణి గారి కుటుంబం అంటూ మళ్ళీ మొదలైంది. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక తికమక పడుతున్నాడు భరణి. అసలు ఆట మీద మళ్ళీ దృష్టి పెడతాడో లేదో చూడాలి. పాపం శ్రీజ అన్యాయం అయిపోయింది.